2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో 10వ వచనం కూడా చదువుదాం. గనుక ఈ దేహంతో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. గమనించండి, దేహం గురించి చెప్పాడు ఇక్కడ. దేహములో నివసించున్నంత కాలం ప్రభువునకు ఎట్లున్నామంట? దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం దేంతో ఉన్నాం? అందరూ చెప్పాలి, దేంతో? అంటే ఈ దేహంతో ఉన్నాము కాబట్టి ఎవరికి దూరంగా ఉన్నాం? జాగ్రత్తగా వినాలి. దేహంతో ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా తెలుగులో చెప్తున్నారు, ఈ దేహముతో ఉన్నంత కాలం ప్రభువునకు దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా? దూరంగా ఉన్నాం. అంటే ప్రభువు నుండి దూరం తీసుకెళ్తుంది ఏంటి? దట్స్ ఆల్. ఇప్పుడు మీ అందరికి ప్రభువు దగ్గరికి వెళ్ళాలని ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే కదా. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభు పిలుపు మీకు వస్తే ఆర్ యు రెడీ టు గో అంటే సిద్ధమేనా అంటే ఇక్కడ ఒక్కొక్క మాట ఏం చెప్పాడంటే, ఈ దేహముతో ఉన్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఈ దేహమును విడిచిన తర్వాత దాన్ని ఏమంటారు? విడవడం అంటే విడిచిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఈ దేహము ఉన్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి అన్నాడు కదా. దేహమును విడిచిపెట్టిన తర్వాత అంటే ఈ దేహముతో మనం ఎంతకాలం ఉండాలి అన్నది ఎవరి నిర్ణయం? అది అంటే ఏమంటున్నాడంటే, ఈ దేహముతో ఉన్నంత కాలం మీరు ఆయనను మహింపరచండి అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు దేవుని మహింపరచలేవు, దేవుని కొరకు బ్రతకలేవు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు కాబట్టి మీ దేహాలతో దేవుణ్ణి మహింపరచండి. మనం మహింపరుస్తున్నామా? ఏం చేస్తున్నాం ఈ దేహంతో మీరు చెప్పండి? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ దేవుని మాత్రం మనం మహింపరచట్లేదు. ప్రతిదినం దేవుని కొరకు నువ్వు ఘనంగా బ్రతకడానికి దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. కానీ మనం ప్రతి దినాన్ని వ్యర్థంగా అనవసరముగా కాని వాటి కొరకు ఖర్చు పెట్టేస్తున్నాం. ప్రతిదినం మన ఎదుగుదలను దేవుడు కాంక్షిస్తున్నాడు. ప్రతిదినం మనం దేవుని కొరకైనా దప్పిక కలిగి ఉండాలని దేవుడు వాంఛిస్తున్నాడు మన జీవితాల్లో. మనం ఎందుకు బ్రతకట్లేదు అలాగా? దేహముతో ఉన్నాము. మనం ఆలోచించండి. మీ దేహం దేవుని ఆలయం, ఇది మర్చిపోతున్నాము. ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్ర. ఎందుకంటే నిన్ను విమోచించుట కొరకు, రక్షించుట కొరకు క్రీస్తు ప్రభువారు విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు, తన ప్రాణం పెట్టాడు. అందుకే మీ దేహాలతో పాపం చేయొద్దు, మరణము నుండి తప్పించడానికి ఆయన విమోచించాడు. అందుకే అంటున్నారు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. అంటే మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాబట్టి మన మీద అధికారం ఎవరిది? అది దేవుని అధికారం. మరి అధికారానికి ఒప్పుకుంటున్నామా? ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే ఏం చేస్తామంటే ఆయనకి ఇష్టమైన పనులే చేస్తాం, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం, యోగ్యులుగా బ్రతుకుతాం. ఎందుకంటే దేహముతో ఉన్నను విడిచినను ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నేను ఇష్టడుగా బ్రతుకుతున్నానా? అమెరికా అధ్యక్షుడు చనిపోయాడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన ఉదయాన్నే నిద్ర లేచి ఇలా అంటాడు, ప్రభువా ఈరోజంతా నీకు ఇష్టమయ్యేటట్టు బతికేటట్టు నాకు సహాయం చేయ ప్రభువా. రాత్రి పండుకోపోయేటప్పుడు అంటాడు, ప్రభువా నీకు ఇష్టంగా బ్రతికానా? ఒకవేళ నీకు ఇష్టంగా ఆయాస్కరంగా నాకు తెలియక ఏదన్నా చేస్తే క్షమించు ప్రభువా, రేపు మళ్ళీ ఆ తప్పు నేను చేయను ప్రభువా. మనం ఇట్లా చేస్తున్నామా? లేచిన దగ్గర నుండి ఏం చేస్తున్నారు? ఇష్టంగా బ్రతకండి, యోగ్యులుగా బ్రతకండి. ఇదే దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఎందుకో తెలుసా? నీవు నేను ఇప్పుడు ఏది చేశామో, అమ్మ వినండి, చాలామంది అనుకుంటారు రక్షణ పొందాము, మనం బాప్తిసం తీసుకున్నాము, ఆరాధనలో పాలు పంపులు పొందుతాము, ఇంకా మనం చచ్చిపోతే
స్ట్రైట్గా పరలోకానికి పోతామంటాం. వెళ్తారు పరలోకానికి, అనుమానం లేదు. అయితే దానికి ముందు ఒక తీర్పు ఉంది. ఆయన న్యాయపీఠము ఎదుట మనం ఏం చేసామో ఆయనకి లెక్క. అంటే ఇది మనకి, దీన్ని బీమా అంటారు. ఇక్కడ ఏంటంటే దేవుడు అడుగుతాడు మనల్ని, నీకు ఆయుష్ ఇచ్చాను కదా, మిగతా వాళ్ళ తీర్పు కాదు ఇది, మనకు తీర్పు. మధ్యాకాశంలో జరిగింది. నీకు రక్షణ ఇచ్చాను కదా, నీకు ఉద్యోగం ఇచ్చాను కదా, నీకు కుటుంబాన్ని ఇచ్చాను కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా, నీకు ఆయుష్ ఇచ్చాను కదా, నీకు అన్ని ఇచ్చాను కదా, తలాంతులు ఇచ్చాను కదా, నా కోసం నువ్వేం చేసావని ఆయన అడుగుతాడు. మరి అప్పుడేం లెక్క చెప్పాలి మనం? ఇదిగో మనలో ప్రతి వాడంట క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము. ఇక్కడ ఒక పదం వాడాడు, గమనించారా మీరు అక్కడ ఏమంటున్నాడు? మీరు అన్నాడా, మనం అన్నాడా? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనను సరే చెడ్డ దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు. అక్కడ ఏ పదం వాడాడు? మనమందరం. అంటే ఇందులో ఎవరున్నారు? ఇది రాసింది ఎవరు? అంటే ఈ న్యాయపీఠ తీర్పులో ఎవరు నుంచోవాలి? మనతో పాటు ముందు నుంచున్నది ఎవరు? అంటే పౌలు గారికి కూడా ఉంది ఆ తీర్పు. అంటే ఉంటుంది అందరికీ. కాబట్టి ఇప్పటికైనా ఎలా బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తున్నారో, దేవుని కొరకు మీ యొక్క ప్రయాణం ఎలా సాగుతుందో పరీక్షించుకుందాం. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం.